వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఎక్కువ సమయం కూడా లేదు. అభ్యర్థులంతా కూడా ఇంటింటికి ప్రచారం ఇంకా దూసుకుపోతున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మనం ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఎమ్మిగనూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. మరి బుట్టా రేణుక ఈసారి అంటే 2014 పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి బుట్టా రేణుక ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా, ఏంటి ఎమ్మిగనూరులో ఏం జరుగుతుంది, ప్రచారం ఎలా కొనసాగుతుంది అనేది ఆవిడే మాట్లాడిందాం. నమస్తే మేడం, ఏంటి ఎలా జరుగుతుంది ప్రచారం? ఏంటి ప్రచారం? చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడ వెళ్ళినా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలందరూ కూడా. జగన్ అన్న పైన ఉన్న అభిమానం, పార్టీ పైన ఉన్న ప్రేమ, అవన్నీ కూడా మమ్మల్ని చాలా ఆనందంగా, అంటే మమ్మల్ని చాలా ఘనంగా స్వాగతిస్తున్నారు ప్రజలందరూ. సో అంటే మీరు ఎంపీగా ఇక్కడ 2014 to 2019 చేశారు, 19 to 24 ఇక్కడ లేరు. సో మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఎందుకని మీరు అసెంబ్లీకి ప్రిఫర్ చేశారు? ఏంటి ఇక్కడ? ఇది అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిర్ణయం. ఆయన అసెంబ్లీకి వెళ్ళమన్నారు. నేను ముందే చెప్పాను, జగన్ అన్న ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను అంటే ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మీ సామాజిక వర్గాన్ని ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బుట్టా రేణుక అయితే ఇక్కడ గెలుస్తారనేటువంటి ఈక్వేషన్ కూడా ఒకటి ఉంది. అలా దానికంటే కూడా ఎక్కువగా సామాజిక న్యాయం కింద జగనన్న బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఆఫ్కోర్స్ ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది, బీసీలకు, మహిళలకు, మైనారిటీస్కి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి దగ్గర కూడా అందరికి సమాన న్యాయం చేసుకుంటూ వెళ్ళారు. ఈసారి చూస్తే మహిళలకు గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ టికెట్లు ఇవ్వడం జరిగింది. గతంలో 14 ఉంటే ఈసారి 19 టికెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మైనారిటీస్కి 7 టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బీసీలకు 48 టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటూ వెళ్తే అన్న సామాజిక న్యాయం పరంగా ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఎమ్మిగనూరు చేనేతలకు పెట్టిన పేరు కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు. సో ఏంటి, ఎట్లాంటి ఇష్యూస్ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు ఎమ్మిగనూరులో? ప్రజల నుంచి ఏ రకమైనటువంటి అప్పీల్స్ వస్తున్నాయి మీకు? సిన్స్ ఇది ఎండాకాలం కాబట్టి, ఎండాకాలంతో ఎలా అయినా కర్నూలు, రాయలసీమ అంటేనే మాకు కొంచెం నీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతం. అందులో కర్నూలు పశ్చిమ ప్రాంతం ఇంకా ఎక్కువగా మనకి నీటి సమస్య ఉంటుంది. ఇది ఎండాకాలం అవ్వడం వల్ల నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నాము. దాన్ని తప్పకుండా మేము అధిగమిస్తామని ఆశిస్తున్నాను. జగనన్న తప్పకుండా దృష్టి పెడతారు. అలాగే ఇక్కడ లోకల్గా అంటూ పెద్ద సమస్యలు అంటూ అంటే ప్రతి జనం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు, పిల్లలకు స్కూల్స్ కానివ్వండి, గ్రామంలోనే హాస్పిటల్స్ కానివ్వండి, గ్రామాలలోనే వాళ్ళకి సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. చిన్నవి ఏవైతే ఉన్నాయో, ఏదైతే కొన్ని రోడ్స్, డ్రైన్స్ ఏంటంటే ఇవి కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి ఒకసారి మనం వాటిని చేస్తూనే వెళ్ళాలి. ఎందుకంటే ఇవి యూసేజ్లో డ్యామేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ మనం కొత్తగా వేస్తూ ఉండాలి. ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. సో వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఏం చెప్తున్నారు? అంటే ప్రతి ఇంటికి వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్నాయి, ప్రతి ఇంటికి 5 నుంచి 6 వేల రూపాయలు అందుతున్నాయి అంటున్నారు. మీరు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు, విలేజెస్లో వెళ్తున్నప్పుడు ఏ రకంగా ఉంది? 99% పీపుల్కి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందాయి. ఎక్కడన్నా అది 1% కూడా అనలేను, 0.001% ఆఫ్ దిస్ దాంట్లో ఎవరికన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా మేము తప్పకుండా టెక్నికల్ రీజన్స్ కనుక్కొని వాళ్ళకి సెట్ చేస్తాం. సంక్షేమ పథకం ప్రతి గడపకు అందింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ దే వెరీ హ్యాపీ. అంటే సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా కావాలి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎదుటి వాళ్ళ గవర్నమెంట్వి తప్పులే కనిపిస్తాయి. అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. ప్రతి ప్రాంతంలో కూడా మీరు వెళ్ళి చూస్తే ప్రతి దగ్గర కూడా ఏదో ఒక ఇండస్ట్రీ కానివ్వండి, ఏదో ఒక విధంగా మనకు డెవలప్మెంట్ అనేది అవుతూనే ఉంది. వైజాగ్ నుంచి మనం కర్నూలు ఇక్కడ దాకా చూసుకుంటే టాప్ టు బాటమ్ ఎవ్రీ ప్రాంతంలో కూడా ఏదో ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మాకు రాయలసీమలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాకు గ్రీన్కో వాళ్ళది రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్, అతి పెద్ద ప్లాంట్, ప్రపంచంలోనే పెద్ద ప్లాంట్ని మనకి ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చారు, కొన్ని యూనివర్సిటీస్ తీసుకొచ్చారు. మొన్ననే లా యూనివర్సిటీ ఓపెన్ చేశారు. ఇలా ప్రతిదీ అభివృద్ధి చేస్తూ వెళ్తున్నారు. హాస్పిటల్స్కి ఇవాళ హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎంటైర్ స్టేట్లో ఉంది. మాకు ఇక్కడ
ఆదోనికి దగ్గరలో ఎమగనూరు ఆదోనికి దగ్గరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ఈ విధంగా ప్రతి దగ్గర అభివృద్ధి అనేది జరుగుతూ పోతుంది. అది కేవలం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి విమర్శించాలి అనే దాంతో వాళ్ళు విమర్శిస్తూ వెళ్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఏదైతే జగనన్న ఇస్తున్నారో కొన్ని సంవత్సరాల కిందట వాళ్ళు మమ్మల్ని విమర్శించారు. మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మీరు అభివృద్ధి చూపించట్లేదు, సంక్షేమాలే ఇస్తున్నారు అని, మీరు అప్పుల పాలు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు చేసిన పని ఏంటండి? మేము ఇస్తున్నాము, మేము చేసే పని మంచి పని అని వాళ్ళు తెలుసుకొని మేము అంతకంటే ఎక్కువగా ఇస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే అది దానికి అర్థం ఏంటో మాకు తెలీదు. ప్రతిపక్షాలు కావాలని ప్రజలని కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళని మాయ చేసి వాళ్ళని మభ్యపెట్టాలనే దిశలోనే వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ కర్నూలు న్యాయ రాజధాని అని అన్నారు. సో ఎలా ఉంది రెస్పాన్స్? అంటే 3 రాజధానుల విషయంలో కర్నూలుకి కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మద్రాసు రాష్ట్రం అన్నప్పుడు ఫస్ట్ అనౌన్స్ చేసింది కర్నూలు రాజధాని. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ రాజధాని అంశం ఇప్పుడు ఇక్కడ వచ్చింది. కర్నూలుకి ఆ హక్కు ఉందండి. కర్నూలు త్యాగం చేసింది. 1953లో మనకు స్టేట్ డివైడ్ అయినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఫస్ట్ మన క్యాపిటల్ సిటీ. 3 years ఇక్కడ మనం క్యాపిటల్గా మేము ఇక్కడ ఉన్నాము. అలాంటిది ఆ రోజు అన్ని తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఒకటిగా ఉండాలనేసి ఇక్కడ రాయలసీమ వాళ్ళందరూ కూడా త్యాగం చేసి హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. లేకపోతే ఆ డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ కర్నూలులో అయ్యేది. మరి అట్లాంటి త్యాగం చేసిన కర్నూలుకి ఈరోజు న్యాయదాన్ని ఇవ్వడం చాలా సమంజసం. అది ఇవ్వాలి. అది జగనన్న సమన్యాయం అందరికీ చేస్తున్నాడు. ఈరోజు అట్లీస్ట్ జగనన్న మాకు ఇక్కడ ప్రతి ప్రాంతానికి కూడా మరి రేపొద్దున ఎటువంటి విభేదాలు ప్రాంతాల మధ్యలో రాకూడదు అని పరిపాలన వికేంద్రీకరణ అంటూ మొత్తం 3 అన్ని ప్రాంతాలని సమంగా పరిపాలించాలని ఈరోజు కర్నూలుకి క్యాపిటల్గా లీగల్ ఇది తీసుకురావడం జరిగింది. జ్యుడిషియల్ క్యాపిటల్ అయితే కర్నూలు ఇంకా డెవలప్ అవుతుందా? డెఫినెట్లీ అండి. మీరు చూడండి, ఇవాళ మనకి హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడ దానికి సంబంధించిన వివిధ వింగ్స్ అన్నీ కూడా మళ్ళీ అక్కడ డెవలప్ అవుతాయి. ఇక్కడ పీపుల్ ఏదో ఒక కోర్టు కేసునో ఏదో కొన్ని కేసెస్ మీద మన ప్రాంతానికి రావడం జరుగుతుంది. అప్పుడు హోటల్స్ కావాలి, అక్కడ రెస్టారెంట్స్ డెవలప్ అవుతాయి. వాటికి సంబంధించిన ప్రింటింగ్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఇతర విభాగానికి చెందిన అన్ని వింగ్స్ కూడా డెవలప్ అవుతాయి. అప్పుడు డెవలప్ అవుతాయి, అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అవుతే సిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ విధంగా ప్రతి ప్రాంతాన్ని కూడా ఆయన అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఎస్పెషల్లీ ఎమ్మిగనూరు నియోజకవర్గానికి బుట్టా రేణుక ఏం చేస్తారంటే ఏం చెప్తారు? తప్పకుండా అభివృద్ధి అయిన ధ్యేయం అండి. ఇక్కడ ఒక మార్కు నేను ఇవ్వాలి. ఇక్కడ ఎమగనూరులో ఏదైనా మంచి పనులు చేసి ఇక్కడ ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ వారికి ఫస్ట్ ఉన్న సమస్యలు, నీటి సమస్య ఏదైతే ఉందో అది శాశ్వత పరిష్కారం చూపించాల్సిన బాధ్యత నాకుంది. అది తప్పకుండా నేను శాశ్వతంగా నీటి సమస్య గురించి పరిష్కరిస్తాను. అది నా మొదటి ఫోకస్. అదేవిధంగా యువతకి ఏదైతే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అడుగుతున్నారో దానిపైన కూడా ఫోకస్ పెడతాను. చేనేతలకు ఏదైతే ఎప్పటి నుంచో ఉన్న కలగా ఉన్న టెక్స్టైల్ పార్క్, ఇవి కూడా నేను తప్పకుండా వీటిపైన ఫోకస్ పెడతాను. అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలలో సమంగా న్యాయం చేసే విధంగా డెవలప్మెంట్ని తీసుకెళ్తారు. కర్నూలు జిల్లాలో ప్రజాప్రతినిధులు ఒక ఒపీనియన్ ఉంటుంది ఇక్కడ ప్రజలకి. ఇక్కడ గెలుస్తారు, ఇక్కడ ఉండరు, హైదరాబాదు, బెంగళూరు లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోతారు, అందుబాటులో ఉండరు అనేది ఒక విమర్శ. దీనిపై మీరేమంటారు? నేను ఎంపీగా చేశానండి. అప్పుడు కూడా నన్ను అలాగే విమర్శించారు. కానీ నేను కర్నూలులోనే ఉండి చేశాను. అంటే మనం 30 days 24/7 30 days అని కాదు. చాలామంది ఇప్పుడు ఏమవుతుంది, మనకు అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి, పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్కి వెళ్ళాలి. మరి ఇక్కడ పనులు కావాలి అంటే మనం ఎక్కడైతే మనకు రాజధానిగా ఏదైతే ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో మనం పనులు చేయించుకునే దానికి మనం తిరగాల్సి వస్తుంది. నేను ఇంట్లో కూర్చొని పనులు కావాలంటే కావు. అలాగే మనం వెళ్ళాలి, ఫాలోఅప్స్ ఉండాలి. ఫాలోఅప్ ఉంటేనే ఏదైనా పని అవుతుంది. మన ఊరికే రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే పనులు కావండి. మనం దగ్గర ఉండి అధికారుల దగ్గర మనం ఎక్స్ప్లెయిన్ చేసి పనుల్ని సాధించుకునే విధంగా మనం తిరగాలి. తిరుగుతేనే పనులు అవుతాయి. అప్పుడే మనం డెవలప్మెంట్ చేసుకోగలం. 2014-19 ఎంపీగా ఉన్నారు. కర్నూలు జిల్లాకి ఏం చేశారంటే ఏం చెప్తారు? కర్నూలు జిల్లాకి చాలా చేశానండి. నేను ప్రతి నియోజకవర్గానికి ఎంపీ ఫండ్స్ తోటి ప్రతి నియోజకవర్గానికి 5 సంవత్సరాలలో కొన్ని నియోజకవర్గాలకి 3 కోట్లు, కొన్ని నియోజకవర్గాలకి 2.5 కోట్లు, కొన్ని నియోజకవర్గాలకి అంతకంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా నేను కర్నూలుకి ఎంపీగా
దాంట్లో కూడా రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కానివ్వండి, సుందరీకరణ కానివ్వండి, రైల్వేస్ ఎక్కడెక్కడ స్టాపేజెస్ ఎక్కడైతే రిక్వెస్ట్లు వచ్చాయో వాటన్నిటిని చేయడం, పాస్పోర్ట్ ఆఫీస్ని తీసుకురావడం, ఇక్కడ కర్నూలులో ఏదైతే ఎస్పెషల్లీ ఎమగనూరు అండ్ కోడుమూరులో వీవర్స్ ఎక్కువ ఉన్న వాటి దగ్గర కూడా చాలామందికి నేను ఇక్కడ క్లస్టర్స్ని ఫామ్ చేసేదానికి క్లస్టర్స్ని చేయించాను. అట్లాగే ఐడి కార్డ్స్ వాళ్ళకి లేని వారికి చేయించడం కానివ్వండి. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కింద వీళ్ళకందరికీ కూడా ట్రైనింగ్స్ ఇప్పించడం జరిగింది ప్రతి ప్రాంతంలోనూ. వికలాంగులకు అంటే దివ్యాంగులకు కానీ వీళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హయ్యెస్ట్ ఫండ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ప్రాంతంలో నీటి సమస్య ఎక్కడ ఉన్నా, రోడ్ల సమస్య ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను సర్వీస్ చేసి పంపించేదాన్ని. నేను కూడా ప్రతి గ్రామాలు కూడా తిరిగాను ఎంపీగా ఉన్నప్పుడు. సో ఆ విధంగా నేను పనిచేశాను. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవ్రీ డిపార్ట్మెంట్లో నా కాన్స్టిట్యున్సీకి నేను ఏం మేలు చేయగలుగుతాను, నా కాన్స్టిట్యున్సీకి నేను ఏ విధంగా లబ్ధి చేయగలుగుతానని ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి దగ్గర కూడా నేను ప్రతిదానికి కూడా ప్రయత్నం చేశాను. కాకపోతే అన్ఫార్చునేట్లీ అప్పుడు మా గవర్నమెంట్ లేదు, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఎంపీగా నేను ఎంత చేసినా అది స్టేట్ గవర్నమెంట్ ద్వారానే రావాలి. కాబట్టి కొన్ని పనులు సహకరించలేదు, కొన్ని పనులు అవ్వలేదు. అంతకుమించి అన్నీ కూడా రోడ్స్ కూడా శాంక్షన్ చేయాలి. 2014-19 టీడీపీ అధికారంలో, 2019-24 వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీ, కానీ ఇక్కడ మాత్రం ఇంకా సమస్యలు అలానే రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎమ్మెగనూరు చాలా పెద్ద ప్రాంతం. ఇంత పెద్ద ప్రాంతంలో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ రోడ్స్ వేయడం జరిగింది. ప్రతి గ్రామానికి ఏదో ఒక రకంగా కొన్ని కోట్లతోటి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఎవ్రీ విలేజ్కి కూడా కొన్ని క్రోర్స్ పెట్టేసి అక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఇంకా ఉంది. నీటి సమస్య అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అది దానికి పెద్ద ప్రాజెక్ట్స్ తోటి చేయాల్సింది. ఎత్తిపోతల పథకం కానివ్వండి, అంటే లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ముందు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెన్నకేశవరెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేశారు. అంతకుముందు డెవలప్మెంట్ అనేది అరాకుర అక్కడ ఉండేది, అది కూడా పెద్దగా లేదు. ఈయన వచ్చిన తర్వాత చాలా దగ్గర రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి వేయడం జరిగింది. లాస్ట్ చివరిగా ఎమ్మిగనూరు ప్రజలకి మీరేం అప్పీల్ చేయబోతున్నారు? వారందరికీ ఒకటే కోరుకుంటున్నాను. ఇవాళ ఒక బీసీ మహిళను ఆయన జగనన్న నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంపీగా నేను ఏ విధంగా పని చేశానో, ఏ విధంగా అభివృద్ధి కోసం కృషి చేశానో, అదేవిధంగా ఎమ్మిగనూరులో కూడా అభివృద్ధి కోసం కృషి చేస్తాను. తప్పకుండా ఎమ్మిగనూరు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళందరికీ కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళి మన అందరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని వాళ్ళందరికీ తెలియచేసుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేస్తే తప్పకుండా అభివృద్ధి పనిలో ముందుకు వెళ్తాను. లాస్ట్ క్వశ్చన్, ఎమ్మిగనూరులో బుట్టా రేణుక గెలవడం బుట్టా రేణుకకు అవసరమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అవసరమా, లేకపోతే కర్నూలు ప్రజలకి లేదా ఎమ్మిగనూరు ప్రజలకు అవసరమా అంటే ఏం చెప్తారు? ఇది మన రాజ్యాంగంలో ఒక సిస్టమ్ ఉందండి. మనకు రాష్ట్రంలో ఏదైతే దేశంలో ప్రధానమంత్రి ఏ విధంగా రాష్ట్రాలకి నిధులను ఇస్తారో, మన రాష్ట్రంలో ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మన ఎమ్మెల్యేలు అవుతే, ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఏదైతే ఒక విజన్ ఉంటుంది పార్టీకి, ఆ విజన్ని మేము అందరం క్యారీ చేస్తాము. ఇది వీళ్ళ అవసరమా వాళ్ళ అవసరమా అని ఇక్కడ మనం తేడాలు పెట్టి మనం దాన్ని చూసేదానికి ఉండదు. ఇది ఒక సిస్టమ్. పైన చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలని పర్కులేట్ చేసుకుంటూ కింద లెవెల్లోకి వస్తుంది. అలాగే ఒక ఎమ్మెల్యేగా మేము మా దగ్గర నుంచి మళ్ళీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, లోకల్ బాడీసు, ఈ విధంగా ఒక లెవెల్ నుంచి అలా కిందికి అదే కాన్సెప్ట్ని మేము కిందికి తీసుకొని వచ్చి అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మొత్తం మీద ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను. రాబోయే 5 ఏళ్లలో తనను గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా చేస్తాను. ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకమైన దృష్టి పెట్టేసి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ కులాల వారికి ప్రత్యేక దృష్టి పెడతానండి. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సమాన దృష్టితో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేస్తానని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు. తాను కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పేసి బుట్టా రేణుక అంటున్నారు. మరి మే 13వ తేదీన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఏం తీర్పిస్తారో వేచి చూడాలి. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.